హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం బీరకాయ కోడిగుడ్డు కూర వండే విధానం చూసేద్దామా? దీనికి ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పెంకులు తీసేయాలి. సూదితో కానీ పినిస్తో కానీ ఇలా గీట్లు పెట్టుకుని నూనెలో వేసి వేయించుకోవాలి దోరగానే. పసుపు కూడా వేసుకోవాలి దీనికి. ఈలోపుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బీరకాయ ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. దోరగా వచ్చే వరకు ఈ కోడిగుడ్లను వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి పక్కకి. జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. బాగా కదిపిన తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా ఎసరు పోసుకుని ఉడకనివ్వాలి. కోడిగుడ్లు కూడా వేసుకోవాలి అందులోని. బీరకాయ మగ్గేసరికి కొద్దిగా ఎసరు వస్తుంది కాబట్టి కొద్దిగా ఎసరు పోసుకుంటే సరిపోతుంది ఉడకటానికి. కొద్దిసేపు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా మనకి రుచికరమైన బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ. ఇది తినడానికి ఎంతో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో.